ఈరోజు నేను మీకు ఒక క్విజ్ ఇవ్వడం ద్వారా ప్రారంభించాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఎక్కువ మందిని చంపిన ఒక సాధనం ఉన్నది. ఏమిటో ఊహించగలరా? ఎక్కువ మందిని చంపిన ఆయుధం నాలుక అని మీరు చెప్పినట్లయితే అప్పుడు మీరు సరిగ్గా సమాధానం ఇచ్చారు. మన సియోను సభ్యులకు పరిష్కరించబడని చిక్కు ప్రశ్నలేవి లేనట్లుగా కనబడుచున్నవి. మీరు దేవుని నుండి జ్ఞానాన్ని పొందుకున్నందున మీరు త్వరగా సమాధానాన్ని కనుగొంటారు. నిజానికి అనేక మందిని చంపినది నాలుక. కాబట్టి మనం మన నాలుకతో జాగ్రత్తగా ఉండవలెను కదా. పరలోక తండ్రి మరియు పరలోకపు తల్లి ఇతరులకు మేలు చేసే మాటలు మాట్లాడాలని మరియు నిరంతరంగా కృతజ్ఞతలు చెల్లించాలని మనకు బోధించారు. కాబట్టి ఈరోజు రండి, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యును అనే పేరుగల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం. నాలుక ఎక్కువ మందిని చంపినట్లయితే అప్పుడు ఎక్కువ మందిని ఏది రక్షించగలదు? మరలా అది సరిగ్గా ఉపయోగించబడినట్లయితే అది నాలుక అవుతుంది. రెండంచులు గల కత్తి అనే వ్యక్తీకరణ లేదా? కత్తి లాంటి ఒక సాధనాన్ని పరిగణించండి. దుర్వినియోగం చేయబడినప్పుడు అది ఎవరినైనా గొప్ప హాని కలిగిస్తుంది. అయినను అది సరిగా ఉపయోగించబడినప్పుడు అది పోషకమైన ఆహారాన్ని అందించగల అమూల్యమైన సాధనంగా మారుతుంది. ఈ విధంగా ఇది సానుకూల ప్రయోజనం కొరకు ఉపయోగించబడినప్పుడు అది చాలా ముఖ్యమైన సాధనంగా మారుతుంది. ఏమైనా దానిని సరిగ్గా ఉపయోగించినట్లయితే అది ఆయుధంగా మారుతుంది. ఈరోజు రండి, ఈ విషయానికి సంబంధించి దేవుని చిత్తాన్ని అధ్యయనం చేద్దాం. రండి, గలతీయులు 6వ అధ్యాయం 7వ వచనంలో దేవుని బోధనను చూద్దాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు అతడు ఏమి కోయును, ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయుటయందు విసుకకయుందము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. మనం మంచిని విత్తినట్లయితే మనం మంచి ఫలితాలను పొందేదము. మనం చెడును విత్తినట్లయితే మనం చెడు ఫలితాలను పొందేదము. మరియు మనం మంచి మాటలను విత్తినట్లయితే మంచి పంటను కోయుదము. మానవాళిని రక్షించడంలో ఇది ముఖ్యమైన భాగమైనందున దేవుడు మనకు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అనే పాఠాన్ని బోధించలేదా? దీనిని కేవలం ఒక మంచి బోధనగా పరిగణించి నైతిక దృక్కోణం నుండి చూచుటకు బదులుగా దీనిని దేవుని చేత ఇవ్వబడిన ఆజ్ఞగా భావించవలెను. ఒక వ్యక్తి ఖచ్చితంగా తాను విత్తిన పంటనే కోయును కనుక ఈరోజు రండి మనంతట మనం ప్రతిబింబించుకుందాం. మానవాళి యొక్క రక్షణ కొరకు నేను నా కుటుంబంలో, సంఘం వద్ద మరియు నా సామాజిక జీవితంలో ఎన్ని విత్తనాలను నాటాను? ఇది మనం పరిగణించవలసిన విషయం. కొందరు నిన్న నా పొరుగు వారితో నాకు బాధాకరమైన సంఘటన జరిగినందున నేను ఆమె వైపు కొన్ని మార్లు నా వేలు చూపించాను అని అనుకోవచ్చు. ఇది ఖచ్చితంగా ఒక రకమైన ఫలితాన్ని తెచ్చును. మీరు మీ వేలిని 3 సార్లు చూపించినట్లయితే అది తుపాకీతో 3 సార్లు కాల్చినట్లే. మీరు ప్రతిరోజు మిమ్మల్ని మీరు ప్రతిబింబించుకున్నట్లయితే మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, ఈరోజు నేను తుపాకీతో ఎన్నిసార్లు కాల్చాను? నా కుటుంబం, పొరుగువారు మరియు సమాజం పట్ల నేను ఎన్ని సువార్త విత్తనాలను నాటాను? అయితే మిమ్మల్ని మీరు గుర్తు తెచ్చుకోండి, మనం విత్తినది ఏమి అవుతుంది? సమయం వచ్చినప్పుడు మనం పంట కోయుదుము. కాబట్టి సువార్త అనున్నది పరిశుద్ధ గ్రంథంలోని నిర్దిష్టమైన వచనాలను తెలుసుకోవడమే కాక నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను అనే దేవుని ఆజ్ఞను పాటిస్తూ ఇతరులను ప్రేమించడం గురించి కూడా ఉన్నది. మన ఆహాన్ని కదిలించేలా ఎవరైనా ఏదైనా చెప్పినప్పటికీ మనం ఒక్కసారి ఆలోచించండి. శ్రీమతి జోన్స్ చెప్పినది అర్థవంతమైనది. ఇంతకు ముందు నన్ను నేను ఆ విధంగా చూడలేదు. నేను దానిని మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేస్తాను. మనం ఇది చెప్పినట్లయితే
ఆ వ్యక్తి మరియు నేను రక్షింపబడేదము. మన దైనందిన జీవితం అంతటా మనం అటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాం. నిజమే, సంఘంలోనూ అదే జరుగుతుంది. సభ్యుల మధ్యన సంతోషం మరియు కృతజ్ఞతా భావం యొక్క విత్తనాలను నాటడం మనం సాధన చేయవలసిన అవసరం ఉన్నదని నేను నమ్ముచున్నాను. మనం నడుచుచున్న పరలోక రాజ్యంలో గల మార్గము 3500 సంవత్సరాల క్రితం కనానులో ప్రవేశించిన ఇజ్రాయేల్ మార్గంతో పోల్చబడెను. ఆ మార్గంలో తమ శత్రువుల యొక్క ఖడ్గముల వల్ల మరణించిన వారికంటే తమ సొంత మాటల వల్లనే ఎక్కువ మంది ఇజ్రాయేలీలు మరణించారు. ఈ ఛాయ మనకు ఒక పాఠముగా పనిచేయును. మనం మన పదునైన నాలుకను తెలివిగా ఉపయోగించినట్లయితే మనం మానవాళిని రక్షించగలము. కానీ దుర్వినియోగం చేసినట్లయితే మనం విపరీతమైన హానిని కలిగించగలము. రండి, ఈ విషయం గురించి మరొకసారి ఆలోచిద్దాం. ఒక్కసారి విత్తనం చెదిరిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళే అవకాశం ఉండదు. కేవలం పరిశుద్ధ గ్రంథమును తెరవడం ద్వారా మనం సువార్తను చేపట్టుచున్నామని దయచేసి తలంచకండి. నిజమే, అది సువార్తలో భాగమే. కానీ మనం మన దైనందిన జీవితాలలో దేవుని బోధనలను ఆచరణలో పెట్టినప్పుడు మనం సువార్త యొక్క విత్తనాలను విత్తుచున్నాము. మనం దేవుని బోధనలన్నిటినీ గైకొని మనకు అప్పగించబడిన పాత్రలను నెరవేర్చినట్లయితే మనమందరము పరలోకానికి చేరుకోలేమా? అది అలా ఉండవచ్చని దేవుడు చెప్పినట్లయితే అప్పుడు మనమందరము పరలోక రాజ్యానికి వెళ్ళగలము. కొందరు నేను కఠినమైన మాటలు మాట్లాడుతాను, నాకు అవకాశం ఉందా అని అడుగుదురు. రండి, ఈ రోజు నుండి జాగ్రత్తగా ఉందాం. కొందరు నేను ఇతరులను గాయపరిచే ఆత్మిక తూటాలను పేల్చుచున్నాను, నేను పరలోకం వెళ్ళగలనా అని అడుగుదురు. రండి, ఈ రోజు నుండి జాగ్రత్తగా ఉందాం. ఈ రోజు నుండి రండి, తూటాలను సువార్త యొక్క విత్తనాలుగా మారుద్దాం. మనం ఇతరులలో అనేక అందమైన జీవపు విత్తనాలను విత్తవలెను. రండి, 1 కొరింథీయుల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం వద్దకు మల్లుదాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అతడు ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అని చెప్పినప్పుడు మనం ఈ నిజాన్ని తప్పక తెలుసుకోవాలని అర్థం కాదా? సహోదరులారా, ఇది మీరు తప్పక తెలుసుకోవలసిన విషయం. అదేదనగా మన పితరులందరూ మేఘం కింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిజం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. దేవుడు సంతోషించకపోవడానికి ఒక కారణం ఉండి ఉంటుంది. దేవుడు ఎందుకు సంతోషించలేదు? అది ఎందుకనగా వారి మాటల వల్ల దేవుడు వారిని కనానులో ప్రవేశించకుండా నిషేధించారు. 12 గూఢచారులలో దేవుని పక్షాన నిలిచి ఆయన వాక్యములను అందించిన వారు యెహోషువ మరియు కాలేబు మాత్రమే. ఆ నేల చాలా మంచిగా ఉన్నది, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశంలోకి దేవుడు మనలను నడిపించును. ప్రజలకు భయపడకండి, ఎందుకంటే వారు మనకు ఆహారమగుదురు. వారి రక్షణ వెళ్ళిపోయాను, కానీ దేవుడు మనతో ఉన్నారు. మనం వెళ్ళి ఆ భూమిని స్వాధీనపరచుకుందుము. మనం ఇది ఖచ్చితంగా చేయగలము. వారు బలాన్నిచ్చే మాటలను మాట్లాడారు. ఏమైనా మిగిలిన 10 మంది ఏమి చెప్పాను? లేదు. వారు ఎంత అపరిమితంగా ఉన్నారో మీకు తెలియదు. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. మనం ఆ నేలను స్వాధీనం చేసుకోలేము. ఇది ఖచ్చితంగా అసాధ్యం. ఈ విధంగా మిగిలిన గూఢచారులు భయం యొక్క తూటాలను విస్తరించారు. ప్రజలు దీని చేత ప్రభావితమయ్యారు. కాబట్టి దేవుడు మీలో ఎవ్వరూ కనానులో ప్రవేశించరు అని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ శత్రువుల ద్వారా కంటే అనేక మంది తమ నాలుకల వల్ల మరణించారు. అరణ్యంలోని చరిత్రను చూస్తే దేవుని దృష్టిలో వారెలా ఉండేను? దేవుడు వారి పట్ల అయిష్టంగా ఉండేను. రోజు చివరిలో పడుకునే ముందు మనం ప్రార్థించబోచున్నప్పుడు మనం తరచుగా ఇలా ఆలోచిస్తాము, ఈరోజు నేను చాలా సౌమ్యంగా మరియు సహాయకరమైన మాటలు మాట్లాడవలసి ఉండేను. నేను ఇంకా ఓపికగా ఉండవలసినది.
నేను మంచిగా ఉండవలసినది, నేను మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చి ఉండవలసినది చాలా ఉన్నాయి. అటువంటి ఆలోచనలతో రోజంతా గడుపుటకు బదులుగా తండ్రి మరియు తల్లి యొక్క చిత్తం ప్రకారంగా మనం సువార్త విత్తనాలను విత్తవలెను. తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడిని విశ్వసించే ప్రజలు నిజంగా భిన్నమైన వారు. వారు పరలోకపు జీవులుగా కనబడుచున్నారు. మన సియోనుకు అటువంటి అనేక నివేదికలు అనేకం వచ్చుచున్నాయి. క్లిష్ట పరిస్థితులలో కూడా మనం దేవుని వాక్యాన్ని వినవలెను మరియు సంతోషంగా మరియు కృతజ్ఞతగా ఉండవలెను. ఈ భూమిపై కష్టాలు లేనివారు ఎవరైనా ఉన్నారా? ఇతరులు మనలను గుర్తించినప్పుడు మనమందరం మన సొంత కష్టాలను, బాధలను, వేదనను మరియు ఒంటరితనాన్ని కూడా కలిగి ఉన్నాం. మనం ఊహించలేనంతగా అనేక విషయాలు మన చుట్టూ జరుగుతాయి. ఏమైనా మన సియోను కుటుంబ సభ్యుల కొరకు మనం ఈ శ్రమల యొక్క సొరంగం గుండా వెళ్ళిన తర్వాత ఏమి వచ్చును? మనం మరణమైనను దుఃఖమైనను ఇక ఉండని నిత్య పరలోక రాజ్యంలో ప్రవేశించెదము. మనం దీనిని గురించి ఆలోచించినప్పుడెల్లా మనం శక్తివంతంగా, సంతోషంగా భావిస్తాం మరియు కృతజ్ఞతా భావంతో నిండిపోతాము. ప్రజలు చిన్న చూపు చూసే పరిస్థితులలో మన లోపల ఆవిరి మరుగుతుంది. ఏమైనా దేవుడు మనకు కోపగించుటలో నిదానముగా ఉండుడి, ఓపికగా ఉండుము అని బోధిస్తున్నారు. కదిలించిన సోడా సీసా వలె ఒక్కసారి మన భావోద్వేగాలు బయటకు వచ్చిన తర్వాత అవి అదుపులో ఉండవు. బదులుగా దేవుని యొక్క పిల్లలుగా మనం స్వీయ నియంత్రణగా ఉంటూ మనల్ని మనం సువార్త కొరకు ఈ క్షణమందు నేను ఏ విధమైన విత్తనమును విత్తవలెను అని ప్రశ్నించుకోవలెను. మీరు ఇలా ఆలోచిస్తే దేవుడు సంతోషిస్తారు. యెహోషువ మరియు కాలేబు ఏమి చెప్పాను? 10 మంది గూఢచారుల మాటలను వినకండి. మన దేవుడు ఎర్ర సముద్రాన్ని విభజించి ఐగుప్తు యొక్క ఫరోను మోకరిల్లేలా చేయలేదా? దేవుడు మనకు సహాయం చేస్తున్నారు. పగలు మేఘస్తంభంతో మరియు రాత్రి అగ్నిస్తంభముతో మనలను నడిపించే దేవుని యొక్క మానవతాతీత క్రియలను మనం చూడటం లేదా? యెహోషువ మరియు కాలేబు జీవపు విత్తనాలను విత్తారు. ఏమైనా ఆత్మికంగా చెప్పాలంటే ప్రజలు అప్పటికే కాల్చివేయబడ్డారు. అందుకనే ఆ రాత్రి ప్రజలు మేము ఐగుప్తులో చనిపోయి ఉంటే బాగుండేది, దేవుడు మమ్మల్ని ఎందుకు ఈ అరణ్యంలోనికి తెచ్చి ఆకలికి చనిపోయేలా చేస్తున్నారు అని కేకలు వేస్తూ చెప్పాను. దేవుడు వారి మాటలను విని సంతోషించారని అనుకుంటున్నారా? 400 సంవత్సరాలకు పైగా వారు దయచేసి మమ్మల్ని ఈ బానిసత్వ జీవితం నుండి విడిపించండి అని కేకలు వేశారు. దేవుడు తరం తర్వాత తరం పగలు మరియు రాత్రి వారి ప్రార్థనలను విన్నారు మరియు వారిని ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన నేల వద్దకు నడిపించారు. ఏమైనా ఆ ప్రక్రియలో వారి మాటల వల్ల వారు ఆ ఆశీర్వాదాలను కోల్పోయారు. ఇందు కారణంగా నాలుక అన్ని రకాల చెడులకు మూలమని పరిశుద్ధ గ్రంథం సెలవీయటం లేదా? తప్పుగా ఉపయోగించినట్లయితే అదే జరుగుతుంది. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అనే వాక్యము అనేక చిక్కులను కలిగి ఉన్నది. కానీ ముఖ్యంగా మన నోటి నుండి వచ్చే మాటలు ఎన్నటికీ తూటాలు కాకూడదు. ఇతరులకు హాని కలిగించే తూటాలను కాల్చడానికి బదులుగా ఆత్మలను రక్షించే, ఆశను నాటే మరియు ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తీకరణలను మనం పంచుకోవలెను. కాబట్టి 1 కొరింథీలు 10వ అధ్యాయంలో దేవుణ్ణి సంతోషపెట్టని విషయాల జాబితాను మనం కనుగొనవచ్చు. 7వ వచనము, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి, మరియు వారి వలె మనం వ్యభిచరింపక యుందం. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు వారు సనిగినందువల్ల వారికందరికీ మరణశిక్ష విధించబడలేదా?
సనుగుడు అనగా మనం మన నాలుకతో చేసే కార్యము. 원망하다가 సంహారకుని చేత నశించిరి. 멸망하여 ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి 원망하지 말라. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. 또한 말세를 만난 తాను నిలుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. 넘어질까 조심하라고 했습니다. 우리가 విభిన్నమైన పరిస్థితుల నేపథ్యంలో మనం తరచుగా ఈ దేవుని వాక్యమును మరచిపోతుంటాము. 딱 잊어버릴 ఈ వాక్యములను మరచిపోతూ 잊어버리고 మనం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి మన దైనందిన కార్యకలాపాలను ప్రతిబింబించుకున్నప్పుడు 보는 그런 시간에 ఈరోజు 난 నేను ఆత్మలను రక్షించే కార్యం చేయడం కంటే ఎక్కువగా తూటాలను కాల్చలేదా అని ఆలోచిస్తాము. 많이 날렸구나. మనం దానిని గ్రహించినట్లయితే మరుసటి రోజు మనం వాటిని తగ్గించగలము లేదా పూర్తిగా తొలగించగలము. 그렇게 해서 ఈ విధంగా 하나님 안에 మనం దేవుని యందు దైవభక్తిని సాధన చేయవలెను. 자꾸 해야 됩니다. ఈనాటి ఉపదేశానికి చాలా సరిపోయే మాటల గురించి నేను ఒక వ్యాసాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నేను అది చదువుతాను. 힘들다 말하면 మీరు ఇది కష్టంగా ఉన్నది అని చెప్పినప్పుడు అది చాలా కష్టంగా మారుతుంది. మీరు అది అసాధ్యం అని చెప్పినప్పుడు 점점 더 어려워. సాధ్యమయ్యే విషయాలు కూడా అసాధ్యంగా మారును. మీరు ఇది ఇబ్బందిగా ఉన్నది అని చెప్పినప్పుడు అది మరింత ఇబ్బందిగా మారుతుంది. నేను చనిపోతున్నాను అని మీరు చెప్పినప్పుడు బాధాకరమైన విషయాలు మాత్రమే జరుగుతాయి. ఏమైనా మీరు మంచిగా జరుగును అని చెప్పినప్పుడు అంతా సవ్యంగా జరుగుతుంది. నేను సంతోషంగా ఉన్నాను అని మీరు చెప్పినప్పుడు సంతోషకరమైన సంఘటనలు వచ్చును. ఓటమి ఖాయమని కనబడినప్పుడు కూడా గెలుపు గురించి మాట్లాడండి. మీరు స్పష్టంగా కొరత కలిగి ఉన్నప్పుడు కూడా సమృద్ధి గురించి మాట్లాడండి. ఒకరు చెప్పిన దాని ప్రకారం అది జరుగును. ఎందుకనగా మీరు మాట్లాడే మాటలు మీ విధిని నిర్ణయిస్తాయి. ప్రతి ఒక్కరూ ఇది మీకు ప్రతిధ్వనిస్తుందా? నేను ఎన్నటికీ ఇది చేయలేను అని చెప్పువారు దేనిలోనూ ఎన్నటికీ విజయం సాధించరు. మనం నేను అలసిపోయాను అని చెప్పినట్లయితే ప్రతిదీ చాలా కష్టంగా మారుతుంది. మన సువార్తకు కూడా ఇది వర్తిస్తుంది. 그렇습니다. వావ్, సువార్త కార్యం నన్ను చాలా ఉత్సాహపరుస్తుంది. పరలోకమందు నా బహుమానం ఎంత గొప్పగా ఉండును. కొందరు తాము ఎంత అలసిపోయామో మాట్లాడుకుంటారు మరియు తాము ఎంత సంతోషంగా ఉన్నారో చెప్పుకునే ఇతరులు ఉన్నారు. 아버지 మనం తండ్రి రాకడ యొక్క దినమునకు సమీపంగా లేమా? లోకమంతటా సువార్త ప్రకటించబడినప్పుడు అంతం వచ్చును. కాబట్టి ప్రతిరోజు సంతోషంగా పనిచేసే ప్రజలు అనేక మంది ఉన్నారు. 있습니다. ఇంతకు ముందు దేవుడు యెహోషువతో నేను నీకు సహాయం చేసేదను అని వాగ్దానం చేసిన కథను క్లుప్తంగా పంచుకున్నాను. మన సువార్తలో ఎవరు సహాయం చేయుచున్నారు? పరలోకపు తల్లి ఇది దేవుని కార్యమని మీకు తెలియదా అని చెప్పారు. మీరు దేవుని యొక్క మార్గదర్శకత్వాన్ని వెంబడించినట్లయితే అప్పుడు ఈ సువార్త ఖచ్చితంగా పనిచేయును. అది ఎప్పటికీ విఫలం కాదు. సువార్త పని చేయనట్లయితే మీరెందుకు కఠినంగా ఆలోచిస్తున్నారు? రాజైన నెబుకద్నెజరు విషయం తీసుకోండి. అతడే దేశాన్ని పాలించాడని అనుకున్నాడు. కానీ 7 సంవత్సరాల కాలంలో దేవుడు అతనికి సత్యం పట్ల జ్ఞానోదయం చేయలేదా? నిజానికి సమస్తమును ఎవరు నిర్వహించును? 운영이 된다고요? 하나님 దేవుడు సమస్తమును నియంత్రించునని అతడు గ్రహించిన తర్వాత 짐승의 마음 దేవుడు అతని హృదయాన్ని తిరిగి మానవుని హృదయముగా మార్చలేదా? 그래서 ఇందు కారణంగా రాజైన నెబుకద్నెజరు దేవుణ్ణి స్తుతించెను. 그 만물은 జనముల యొక్క ఆవిర్భావము మరియు పతనము అలాగే మానవ జీవితంతో సహా సమస్త విషయాలు సృష్టికర్త అయిన దేవుని చేత నియంత్రించబడును. 생애 자체도 ఈ విధంగా ప్రతి విషయాలలో దేవుని యొక్క చిత్తము దాగి ఉందని అతడు కనుగొనలేదా? 발견하게 되지 않습니까? కాబట్టి 3500 సంవత్సరాల క్రితం ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు 빼고는 యెహోషువ మరియు కాలేబు తప్ప 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వారెవ్వరూ కానానులో ప్రవేశించలేదని మనం గుర్తించుకోవలెను. 이 점 꼭 기억하셔야 되겠고요. 그 గొప్ప కారణమనగా వారి మాటల వల్ల. 주된 요소는 이 말 때문에 말이죠. 이 점, రండి దీనిని దృష్టిలో ఉంచుకొని ఎల్లప్పుడూ ప్రకాశవంతమైన వైపు చూద్దాం. 왜냐하면 하나님께서는 우리로 해보다 더 దేవుడు మనలను పరలోక రాజ్యమునకు నడిపించే ప్రక్రియలో మనం ప్రస్తుతం లేమా? 이 과정 속에 지금 우리가 있지 않습니까? 예, 그 길을 향해서 మనం పరలోక రాజ్యమునకు మన ప్రయాణాన్ని కొనసాగిస్తుండగా మనం దాని విలువను గ్రహించవలెను. మరియు మనం ఎదుర్కొనే కష్టాలతో దాని విలువను పోల్చుకుంటూ మనం కృతజ్ఞతతో ఉండవలెను. 현실의 괴로움, 현실의 ఏమైనా మనం మన కష్టాలు, శ్రమలు మరియు క్షణకాలపు వేదనలపై మాత్రమే దృష్టి పెట్టినట్లయితే 나라를 잃어버리게 되는 అప్పుడు మనం పరలోక రాజ్యం యొక్క దృష్టిని కోల్పోతాము. 문제 나올 수가 있는 것입니다.
మన మంచి క్రియలు మన పొరుగు వారికి తెలిసినప్పుడు 이웃에게 알려지고 또 వారు వాటిని ఇతరులతో పంచుకుంటారని పరిగణించండి. తద్వారా వారు ఓ వారు దేవుని సంఘానికి హాజరవుతారు, 하나님의 교회에 다닌다. నేను ఆ సంఘాన్ని సందర్శించకూడదా అని చెప్పుదురు. నేను దేవుని సంఘం నుండి 10 మందిని కలిసినప్పటికీ వారందరూ దేవదూతల స్వభావాన్ని కలిగి ఉంటారు. 성을 가졌던데 వారందరినీ అందంగా మార్చేలా వారికి ఏమి బోధిస్తారు? వారు వచ్చినప్పుడు తండ్రి బోధనలు సానుకూలంగా ఉన్నాయని మరియు తల్లి బోధనలు అందంగా ఉన్నాయని వారు తెలుసుకుంటారు. సోదరా సోదరిలారా, మన దైనందిన జీవితాలలో ప్రతి క్రియ కూడా సువార్తలో భాగమే. 전부가 다 복음입니다. నేను సువార్తను ప్రకటిస్తున్నాను అని ఆలోచిస్తూ మీ కార్యమును కలిగి ఉన్నట్లయితే, మీరు ఇంటి వద్ద ఒక సాధారణ వంటకం తయారు చేస్తున్నప్పుడు కూడా 복음을 위한 సువార్త కొరకు మీరు దానిని చేయగలిగెదరు. 된다면 అయితే మీరు విత్తిన వాటికి దేవుడు ఎలా స్పందిస్తారు? మీరు విత్తిన పంటనే మీరు కోయుదురు. ఒక భర్త రెస్టారెంట్కు వెళ్ళి లంచ్ కొరకు ఒక వంటకం ఆర్డర్ చేయవచ్చు 점심 때 మరియు ఇంట్లో తన భార్య చేసే వంటతో పోలిస్తే అది రుచిగా ఉండకపోవచ్చు. 하고 맛도 없고 అతడు ఈరోజు నేను పని ముగించిన తర్వాత నేను పువ్వులు కొని నా భార్యకు నా కృతజ్ఞతలు తెలియచేయవలెను అని ఆలోచించవచ్చు. అతడు తన భార్యతో, నేను నీతో నిర్లక్ష్యంగా ప్రవర్తించినందుకు నన్ను క్షమించు, నీవు ఎక్కడికి వెళితే నేను అక్కడకు వస్తాను అని చెప్పి ఆ సంకల్పంతో అతడు సంఘాన్ని సందర్శించి బాప్తిజం పొంది సత్యమును అంగీకరించవచ్చు. ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద మీ జీవితం, మీ పొరుగు వారితో మీ జీవితం మరియు మీ సామాజిక జీవితాన్ని మీరు ఎలా భావిస్తారు? అది ప్రాముఖ్యత లేనిదిగా కనపడినప్పటికీ అదంతా సువార్తలో భాగమే. 그 순간 ఈ క్షణంలో నేను బుల్లెట్ కాల్చాలా లేక సువార్త విత్తనాన్ని విత్తవలేనా? 일을 할 것인가? ఇది ప్రతి క్షణంలో జరుగును కనుక మనం దేవుని గురించి ఎల్లప్పుడూ మనసులో ఉంచుకుంటూ 여호수아와 갈렙과 같이 యెహోషువ మరియు కాలేబు వలె ప్రవర్తించినట్లయితే అప్పుడు మనం ఖచ్చితంగా సానుకూల ఫలితాలను చూడగలము. 하실 수 있겠죠. దేవుడు ఏదైనా ఫలించకుండా ఉండనివ్వరు. 열매 없도록 하나님께서는 하시지 않습니다. రండి, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 31వ వచనం వద్దకు మల్లుదాం. ఇజ్రాయేలీలు గొల్యాతుతో యుద్ధం చేస్తున్నప్పుడు సైనికులందరూ అతన్ని చూసి భయపడ్డారు. 겁에 질려서 굉장히 위축되어 있었습니다. వారి మనోబలం తక్కువగా ఉండెను. 떨어졌고 మరియు గొల్యాతు దేవుని గురించి నిర్లక్ష్యంగా మాట్లాడినప్పటికీ ఎవ్వరూ అతనికి విరోధంగా నిలబడలేదు. 위급한 상황입니다. రండి 31వ వచనం చూద్దాం. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఈ సంగతి సౌలుతో తెలియజెప్పిరి. గనుక అతడు దావీదును పిలువనంపెను. ఈ ఫిలిస్తీయుని బట్టి 땀치 말 것이 ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు, ఈ ఫిలిస్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. 주의 종이 అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకు రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని, మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియు, 또 가르쳐 సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను. 건져 내시리이다. దావీదు విశ్వాసపు మాటలను పలికినందున 했기 때문에 అనుభవజ్ఞులైన యోధులను కూడా భయంతో వణికిపోయేలా చేసే గొల్యాతుతో పోరాడుటకు రాజైన సౌలు అతన్ని అనుమతించెను. 수 있도록 허락을 해주게 된 것입니다. 근데 దావీదు గొల్యాతుతో ఏమి చెప్పెను? 골리앗과 싸울 때 다윗은 뭐라고 했습니까? అతడు, నా నైపుణ్యాలు అద్భుతమైనవి, నేను సంవత్సరాలుగా ఇలా చేస్తున్నాను, 너까지 నేను నిన్ను ఖచ్చితంగా ఓడించగలను అని తన గురించి అతిశయించుకోలేదు. 얘기한 것이 아니라 బదులుగా అతను, 칼과 창에 మీరు కత్తి మరియు ఈటెతో నా పైకి వచ్చారు, కానీ నేను సర్వశక్తిమంతుడైన ప్రభువు నామంలో మీ పైకి వస్తాను అని చెప్పాను. 믿고 나는 나아간단 말이죠. సర్వశక్తి గల దేవుని నామంలో నేను నీ మీదికి వచ్చాను. 군의 여호와의 이름으로 네게 나아가노라. ఇలా చెబుతూ అతడు ఒక రాయిని వడిసెల్లో పెట్టి 물매 అతని నుదిటిపై కొట్టాడు. 그의 이 말을 마치니까 ఆ రాయి కొద్దిగా వేరే కోణంలో వెళ్ళగలిగేది, కానీ దేవదూతలు దాన్ని నేరుగా అతని నుదిటిపైకి మళ్లించారు. 켜서 이마에 이렇게 딱
రాతి కొట్టిన చోటే ఖచ్చితంగా దేవుడు దానిని కొట్టేలా చేయలేదా? ఇంకను యెహోషువ వారు మనకు ఆహారం అగుదురు అంటూ విత్తనాన్ని విత్తినప్పుడు అతనికి నిజంగా యెరికో నివాసులందరూ ఆహారం అయ్యను కదా? దావీదు సర్వశక్తిగల దేవుని నామంలో నేను నీ మీదకు వచ్చాను అని చెప్పాను. 다윗이 싸움을 దేవునికి మరియు గొల్యాతుకు మధ్య ఘర్షణ ఏర్పడెను. గెలిచినది దావీదు కాదు. 그전 ఆ యుద్ధంలో ఎవరు గెలవగలరు? ఆయన దావీదునైన నేను నీ మీదికి వచ్చాను అని చెప్పలేదు, 나아간다 కానీ సర్వశక్తిగల దేవుని నామంలో నేను మీ మీదికి వచ్చాను అని చెప్పాను. 하지 않습니까? దేవుని దృష్టిలో ఈ యవ్వనుడు ఎంత సంతోషముగా ఉండెను. అనుభవజ్ఞులైన యోధులు కూడా కదలలేని విధంగా చాలా భయపడ్డారు. 하지 못하는 శారీరక ఎత్తు చేతనో లేక పోరాట అనుభవంతోనో సమస్తము లోపించెను. 모든 것이 다 부족할 수밖에 없는 이런 여건에 놓여 కానీ దావీదు నుండి వచ్చిన ఈ విశ్వాసపు మాటలే దేవుడిని సంతోషపరిచి కదిలించినది. 하나님을 기쁘시게 해드렸고 గొల్యాతు కూడా దేవుని యొక్క సృష్టి అయినందున 또 피조물이기 때문에 절대적으로 అతడెన్నటికీ దేవుని యొక్క పరిపూర్ణమైన శక్తికి వ్యతిరేకంగా నిలబడలేకపోయాడు. 결국 అంతిమంగా ఈ ఒక్క వాక్యము ఇజ్రాయేలును రక్షించేలా విశేషమైన ఫలితమునకు నడిపించెను. 어떤 결과를 가져오게 되었습니다. రోమీల గ్రంథం 15వ అధ్యాయంలో గతంలో వ్రాయబడిన సమస్తము మనకు బోధించుటకు రాయబడి ఉన్నదని దేవుడు మనకు బోధించారు. 알려주셨으니까 చరిత్రను చూస్తూ మనం ఒక తెలివైన ఎంపికను చేసుకోవలెను. 복음의 씨앗을 మనం సువార్త యొక్క విత్తనాలను విత్తుదామా లేక మానవాళిని నాశనం చేసే తూటాలు కాల్చుదామా? 선택을 잘 해야 될 것 같습니다. మన క్షణకాలపు ఎంపికలు నిత్యత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనే వాస్తవాన్ని మనం పరిగణించకూడదా? 알겠습니까? రండి మత్తయి గ్రంథం 12వ అధ్యాయంతో కొనసాగిద్దాం. రండి 12వ అధ్యాయం 34వ వచనాన్ని చూద్దాం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? 있느냐? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును గదా. 로 말합니다. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయాలను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయాలను తెచ్చును. 내느니라. నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు 한 말을 విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉండును. 하여 నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. 갖고 있습니다. 자, 여기에 ఇక్కడ ఉన్న వాక్యములను మనమేమి చేయవలెను? 있습니까? 전 세계 사마리아 ప్రపంచమంతటా దేవుని యొక్క కృప ద్వారా సువార్త ప్రకటించబడుచున్నది. 상황 속에 있습니다. అయితే మనం ఆ తీర్పు కొరకు సిద్ధపడవలెను. 필요합니다. ఐగుప్తుపైకి రప్పించబడిన 10 తెగుళ్లను ఇజ్రాయేళ్లు చూశారు 그 권능도 다 보았고 홍해를 మరియు ఎర్ర సముద్రం యొక్క అద్భుతాన్ని చవి చూశారు. 그리고 వారు పరలోకం నుండి మన్నా కూడా తిన్నారు. 내려주신 것을 다 먹어본 사람들입니다. ఆ అద్భుతాలన్నీ అనుభవించిన తర్వాత కూడా 체험했던 사람들이 వారు దేవుని శక్తి గురించి మరిచిపోయారు. 다 잊어버리고 말이죠. ఈ యుగంలో దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటారు 함께 하신다. అనే సత్యాన్ని మనం ఎన్నటికీ మరవకూడదు. 잊지 마시고 అన్ని పరిస్థితులలో దేవుని పట్ల కృతజ్ఞతాభావంతో కూడిన మాటలను, ఇతరులకు ప్రయోజనం చేకూర్చే మాటలను మరియు దేవునికి మహిమ చెల్లించే మాటలను మాట్లాడటం మనం ఎన్నటికీ మరవకూడదు. మనం మాట్లాడిన ప్రతి ఖాళీ మాటకు తీర్పు దినమందు మనం లెక్క చెప్పవలసి ఉంటుందని దేవుడు చెప్పినందున 것이다 고 하셨으니까 말 한마디 మనం ప్రతి మాటను గొప్ప ప్రాముఖ్యతతో ఎంచవలెను. 할 줄 아는 우리가 또 되어야 되겠습니다. రండి దేవుని నియమాలను ఆచరించుటకు విగ్రహమునకు సాగిలపడని షడ్రకు, మేషకు మరియు అబేద్నగో గురించి కూడా ఆలోచిద్దాం. 평일보다 7배나 సాధారణం కంటే 7 రెట్లు ఎక్కువగా వేడి చేయబడిన అగ్నిగుండం ముందు వారు, రాజా, మేము బంగారు ప్రతిమను ఆరాధించము, 그로 인해서 설령 우리가 ఆ కారణంగా మేము మరణించవలసినప్పటికీ అలా చేయము అని చెప్పాను. 얘기를 했을 때 వారి మాటలు విన్న తర్వాత పరలోకం నుండి దేవుడు వారిని ఎలా చూచును? 아베노고를 어떻게 보셨겠습니까? అటువంటి భయంకరమైన పరిస్థితులలో కూడా వారు రెప్పవేయలేదు. 펼쳐지는데도 그들은 눈 하나 꼼짝하지 않았습니다. వారు, మేము మండుచున్న అగ్నిలో పడవేయబడినట్లయితే మా దేవుడు మమ్మల్ని దాని నుండి విడిపించును. 계셔서 그리 아니하시 దేవుడు అలా చేయకూడదని కారణము కలిగి ఉన్నను మేము ఆ విగ్రహాన్ని ఆరాధించము అని చెప్పాను. 없습니다. దేవుడు వారి పట్ల సంతోషించారు. 그들을 기뻐하시 కాబట్టి వారు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు
వారి తలలపై ఒక్క వెంట్రుక కూడా కాలిపోలేదు. 있는 그대로 రాజు చాలా ఆశ్చర్యపోయాను, మరియు అతడు వారిని బయటకు పిలిపించాను. కానీ వారు అగ్నిలో చిక్కుకున్న ప్రజల వలె కనబడలేదు. 갔다 나온 사람들 같지가 않습니다. ప్రతి ఒక్కరూ 사의 말 ఇప్పటి నుండి రండి, మన ఇళ్లలో, మన దైనందిన జీవితాలలో, మన పొరుగు వారి మధ్య మరియు సమాజంలో సువార్త కొరకు అనేక మాటలను, కృతజ్ఞతాపూర్వకమైన మాటలను, విశ్వాసపు మాటలను, దేవునికి మహిమ చెల్లించే మాటలను విత్తుదాం. 또 심고 그런 말 అలా చేయటం ద్వారా క్రీస్తు అంశం గారు మరియు నూతన యెరూషలేము పరలోక తల్లి యొక్క బోధనలు 위대한 것인가 ఎంత గొప్పదో ప్రజలందరికీ ప్రకటించుటకు మన పెదవులను పరికరాలుగా మారుద్దాం. 제 입술들이 꼭 되었으면 좋겠습니다. ఈ విధంగా రండి, అనేక అందమైన ఫలాలను ఫలిద్దాం. ఈ రోజు నుండి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మరియు మీ భర్త లేదా భార్య వారు కష్టంగా ఉన్నారని చెప్పినప్పుడు దయచేసి వారిని ఓదార్చండి. ఇది కష్టంగా ఉంది అని పదే పదే చెప్పటం విషయాలను మరింత కష్టతరం చేస్తుంది. ఈ రోజు నుండి రండి, మన కుటుంబంలో మనం మాట్లాడే విధానాన్ని మారుద్దాం. 힘든다 할 నేను అలసిపోయాను అని చెప్పుటకు బదులుగా నేను నా కుటుంబం కొరకు నిండైన శక్తిని కలిగి ఉన్నాను అని చెప్పుదాం. నేను అది చేయలేను అని ఎల్లప్పుడూ చెప్పేవారు ఎవరైనా ఉన్నట్లయితే 달고 다니는 사람이 있다면 ఆ మాటలను నేనెందుకు చేయలేను, ఇది కేవలం ఒక ప్రక్రియ అని చెప్పేలా మారుద్దాం. 봅시다. వాక్యములన్నీ అవి పలకబడినట్లుగా నెరవేరబడుటకు దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించారు. 해놓으셨습니다. దేవుడు తన వాక్యములతో భూమి ఆకాశములను మరియు 창조해 놓으셨기 때문에 సమస్తమును సృష్టించినందున మనం మాట్లాడే మాటలను జాగ్రత్తగా ఎన్నుకోవాలను. 말하는 대로 ఆ మాటలు నిర్దిష్టమైన ఫలితాలను సృష్టించటం లేదా 그렇죠. ఏదో కష్టంగా ఉందని చెప్పకపోవడమే మంచిది. ఎందుకనగా మీరు విత్తిన పంటనే కోయుదురు. 그 힘든다. కష్టమని చెప్పిన వారు మరుసటి దినమున అది ఇంకా కష్టమని చెప్పుదురు. 왜냐하면 자꾸 ఎందుకనగా వారి మాటలను బట్టి పరిస్థితులు సృష్టించబడెను. 만들어지기 때문에 కాబట్టి మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అనే దేవుని వాక్యములను తేలికగా తీసుకోక, 또 예수 నేను మిమ్మును ప్రేమించినట్లుగానే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను అనే యేసుక్రీస్తు యొక్క వాక్యములను ఎల్లప్పుడూ మనసులో ఉంచుకుందాం. 우리 미래는 세상 사람들이 꿈꾸는 మన భవిష్యత్తు ఎలాంటి అద్భుత కథ కంటే కూడా 10,000 రెట్లు చాలా మహిమకరమైనది కాదా? 가리고 있지 않습니까? 우리 దేవుడు మనలను పరలోకంలో రాజరిక యాజకత్వం యొక్క స్థానంలో నియమించలేదా? 하나님께서 이미 다 정해 놓으셨지 않습니까? మనం అటువంటి అద్భుతమైన ప్రపంచానికి వెళ్ళుచున్నాము. అయినను ఈ భూమి యొక్క అల్పమైన విషయాల వల్ల మనం దాని గురించి మరిచిపోతాం. కేవలం 4 రోజుల్లోనే దేవుడు ఇజ్రాయేలీలను కనానులో ప్రవేశించేలా చేయగలిగేవారు. ఏమైనా వారు 40 సంవత్సరాలుగా అరణ్యం గుండా నడిపించటం దేవుని చిత్తమై ఉండవచ్చు. 3500 సంవత్సరాల క్రితం మాట్లాడినట్లుగానే మనం అటువంటి మాటలు మాట్లాడినట్లయితే దాని ఫలితాలు ఎలా ఉంటాయో మనకు పాఠాన్ని నేర్పడం దేవుని యొక్క లోతైన చిత్తం. 볼 수가 있습니다. ఈరోజు నేను చెప్పే ప్రతి మాట సువార్త కొరకే అని ఆలోచిస్తూ 라고 생각하시고 రండి, మీరు అది చేయగలరు లాంటి నమ్మకమైన మాటలను తరచుగా ఉపయోగిద్దాం. 해주시고 పుష్కలంగా ప్రోత్సాహాన్ని అందిస్తూ 위로가 అవసరమైన చోట ఓదార్పును అందిద్దాం 또 응원이 మరియు అవసరమైన చోట ఉదారంగా మద్దతును ఇద్దాం. 우리 మన సియోను కుటుంబ సభ్యులందరూ అలా చేయగలరని నేను ఆశిస్తున్నాను. మనం మాట్లాడే ప్రతి మాట ఆ దినమందు విత్తబడిన సువార్త యొక్క విత్తనమని దయచేసి గుర్తుంచుకోండి. ఒక్కసారి మనం దానిని నాటితే అది ఎప్పుడు వికసిస్తుందో మనకు తెలియకపోవచ్చు, కానీ విత్తనం విత్తే క్రియ ముఖ్యమైనది. ఈ లోకంలో ఎక్కువ గురుగులు విత్తబడెను. 너무 많이 뿌리 దేవుని వాక్యముల యొక్క నిజమైన విత్తనాలు మరిన్ని విత్తబడుటకు ప్రతి ప్రయత్నం చేయవలెనని నేను మిమ్మల్ని అడుగుచున్నాను. 부탁드립니다. రండి, మనం ఎల్లప్పుడూ బలంగా ఉందాం. యెషయా 41వ అధ్యాయంలో దేవుని వాక్యం మీకు గుర్తుందా? 아시죠? నేను నీకు సహాయం చేసేదను. దేవుడు దీనిని ప్రాముఖ్యత వహించలేదా? ఆయన నేను నీకు తప్పకుండా సహాయం చేసేదను అని చెప్పారు. ఆయన మనకు ఖచ్చితంగా సహాయం చేస్తారని వాగ్దానం చేశారు. నిండైన దేవుని ప్రోత్సాహంతో మనం పరలోక రాజ్యమునకు ప్రయాణిస్తున్నందున సువార్తను నడిపించువారు మన దేవుడే అని మనసులో ఉంచుకుంటూ రండి, మనమందరము ధైర్యంగా ఉందాం. ఈ రోజు మీ కొరకు ఆశీర్వాదకరమైన విశ్రాంతి దినముగా ఉండునని ఆశిస్తూ నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.